రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాలస్తీనా బ్రిటన్ పై దాడులకు ఎగబడుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఏదైతే నెలకొందో దానికి సంబంధించి బ్రిటన్ మద్దతిస్తోంది అని తెలిసి ఇటు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ ఒక్కసారిగా బ్రిటన్లో దాడులకు ఎగబడిందని చెప్పొచ్చు. ఏకంగా ఇద్దరు పాలస్తీనా గ్రూప్ సభ్యులు అయితే బ్రిటన్లో ఉన్నటువంటి వైమానిక దళంలోకి చొరబడినట్లుగా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది. ప్రస్తుతం యుద్ధాల్లో ఇజ్రాయెల్కు బ్రిటన్ మద్దతు ఇస్తోందన్న ఒక్క కారణంతో ప్రెసెంట్ ఏకంగా బ్రిటన్ సైనిక విమానాలపైనే దాడి చేసింది. సెంటర్ ఇంగ్లాండ్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి ఒక్కసారిగా చొరబడి ఇద్దరు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ సభ్యులు చొరబడినట్లుగా మనకి ప్రస్తుతం అయితే బ్రేకింగ్ అందుతోంది. దానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం మనం. ఇప్పుడు దాడి చేయడమే కాకుండా ఇటు సైనిక విమానాల ఇంజన్లలోనూ ఎరుపు రంగు పెయింట్ చల్లినటువంటి దృశ్యాలు, విమాన ఇంజన్లలో మొత్తం కూడా ఎరుపు రంగుల కనిపించినటువంటి పెయింట్ చల్లినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ వ్యతిరేక వాదులే ఇదంతా చేస్తున్నారని మనకి సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని బ్రిటన్ వ్యతిరేకించినప్పటికీ కూడా పరోక్షంగా మద్దతిస్తోందన్న ఒక అనుమానంతోనే అందుకే ఈ దాడి చేస్తున్నారని చెప్తూ ఉన్నారు ఒకవైపు దుండగులు. అయితే ఇజ్రాయెల్కు సైనిక సరుకులను పంపటం, ఇటు యుద్ధ విమానాలకు మొత్తం వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారన్న ఒక అపోహతో ప్రజెంట్ అయితే దీనికి దాడులకు ఎగబడ్డట్లుగా సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్కు సైనిక సరుకులను పంపటం, అలాగే యుద్ధ విమానాలకు కూడా ఇంధనం నింపడానికి కూడా సహకరిస్తుందని చెప్తూ ఉన్నారు బ్రిటన్. ఈ నేపథ్యంలో బ్రిటన్ సైనిక విమానాలు కూడా ధ్వంసం చేసినట్లుగా మనకి ప్రస్తుతం సమాచారం అందుతోంది. ప్రకటించిన పాలస్తీనా దీన్ని ప్రకటించింది యాక్షన్ గ్రూప్. ఒక్కసారిగా పాలస్తీనా యాక్షన్ గ్రూప్కి సంబంధించి విమానంలో ఇంధనం నింపడానికి కూడా దాన్ని సహకరిస్తుందని చెప్తూ ఉన్నారు. బ్రిటన్కి సంబంధించి దాడి వీడియో సైతం ఇటు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. మరోవైపు సైనిక స్థావరంలోకి కూడా ఇద్దరు నిందితులు వెళ్ళినట్లుగా ఎలా ప్రవేశించారు అన్న దానిపై ప్రస్తుతం బ్రిటన్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రైట్ నౌ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రెండు దేశాల మధ్య గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. యుద్ధం, వందల మంది మృతి చెందుతున్నారు, వేల మందికి పైగా గాయాలు, చెల్లా చెదురైనటువంటి నివాస ప్రాంతాలు, ఇటు ధ్వంసమైనటువంటి భవనాలు, ఎటు చూసినా కూడా బాంబుల వర్షమే కనిపిస్తోంది. క్షిపణులతో దాడి జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ తీవ్రంగా ఖర్చు పెడుతోంది. కేవలం ఒక్క రాత్రికి వేల కోట్ల రూపాయలు కూడా వెచ్చించాల్సినటువంటి సిచ్యువేషన్, దుస్థితిని కూడా మనం చూసాము. అయితే ఎందుకు ఈ స్థాయిలో మరి ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అనేది మాత్రం ఇంకా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఇరాన్ల మధ్య ఒక భీకర పోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనటువంటి వారం రోజులు అయిపోయింది. ఇది 8వ రోజుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొదట్లో ఇరాన్పై రెచ్చిపోయినటువంటి ఇజ్రాయెల్ ఆ తర్వాత కొంతగా నెమ్మదించిందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలోనే ప్రతీకార దాడిలో భాగంగా ఇటు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, ఫతే-1 మిసైల్స్తో కూడా దాడులకు పాల్పడింది. అయితే వాటిని ఎదుర్కొనేందుకే ఇటు తీవ్రంగా శ్రమిస్తోంది ఇజ్రాయెల్. అయితే ప్రస్తుతం ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు కూడా ఒకవైపు ఇజ్రాయెల్ క్షిపణులు అడ్డుకునేందుకు ఇటు ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. వీటి కోసం ఒక్కొక్క రాత్రి ఇజ్రాయెల్కు మొత్తం కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్లు పలు నివేదికలు కూడా మనకు స్పష్టం చేశాయి. దీనికి కారణం ఇటు జరుగుతున్నటువంటి మరి మద్దతులు అని చెప్పొచ్చు. ఒకవైపు ఏ దేశాలు కూడా మద్దతు ఇవ్వట్లేదని చెప్పి మీడియా కథనాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా, ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మరి బ్రిటన్ నిజంగానే వీళ్ళకి యుద్ధ ఏదైతే పరికరాలను అందజేస్తుందా, నిజంగానే వాళ్ళకి ఇంధనాన్ని నింపుతుందా, సహాయం చేస్తుందా బ్రిటన్ అనే ఒక అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే పాలస్తీనా గ్రూప్ యాక్షన్ సభ్యులు కూడా అక్కడికి ఎంటర్ అవటం, పెయింట్ చల్లినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎరుపు రంగులో ఉన్నటువంటి పెయింట్ మనకు క్లియర్ కట్గా విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఎరుపు రంగు పెయింట్ చల్లారు ఇజ్రాయెల్ వ్యతిరేక వాదులు అని చెప్పేసి, దానికి సంబంధించి ఎక్కడో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది బ్రిటన్ అని చెప్పి ప్రస్తుతం అయితే బ్రిటన్కి సంబంధించి కూడా ఇటు దాడులకు ఎగబడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది కనిపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఇటు బ్రిటన్ వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రెసెంట్ అయితే మనం చూస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పరోక్షంగా మద్దతిస్తోందేమో అనే దుండగులు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రెసెంట్ అయితే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మరి ఇజ్రాయెల్ అమెరికా సాయం కోరుతున్నట్లుగా మనకు తెలిసింది. ఈ క్రమంలోనే ట్రంప్ రంగంలోకి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కూడా మనకి సమాచారం. అయితే ఒకవేళ ట్రంప్ ఇరాన్ దాడులకు కనుక మద్దతు ఇవ్వకపోతే ఇజ్రాయెల్ పరిస్థితి అగమ్య గోచరంగా
మారే అవకాశం ఉందని ఇటు హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఇరాన్ మాత్రం అమెరికా జోక్యం అవసరం లేదని చెప్తున్నాయి. అయితే మరి బ్రిటన్ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో బ్రిటన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి మేము ఎవరైనా సపోర్ట్ తీసుకోవట్లేదు అని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఇరాన్ పరిస్థితి ఇంత దిగజారిపోతున్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఎందుకు ఇంత హెచ్చరిక రెచ్చిపోతోందని మాత్రం మనకు ప్రస్తుతం అయితే అర్థం కావట్లేను. ఉత్కంఠగా అర్థం చేసుకోవచ్చు మనం. ప్రజెంట్ అయితే ఒక్క రాత్రి కోసం ఎన్నో మిలియన్ డాలర్లు కూడా ఇటు ఇజ్రాయెల్ ఖర్చు చేస్తున్నారు. అలాగే అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే కూడా ఇటు కొన్ని వేల కోట్లు, దాదాపు 2400 కోట్లకు దిగి మరి అంత ఖర్చు చేసుకొని దేశం ఆర్థిక సంక్షోభాల గురించి ఆలోచించకుండా ఇటు ఒక దేశం నుంచి మరొక దేశంకు క్షిపణులతో దాడులు చేయటం, ఇంత మిసైల్స్ ప్రయోగించడం, స్థావరాలను నాశనం చేసే విధంగా చేయటం అనేది నిజంగా ఒకవైపు బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఇటు పౌరుల మీద దాడులు చేయటం, ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ అంతటా కూడా పౌరుల మీద దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాలు, అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని మెయిన్ పౌరుల మీద, సిటిజన్స్ మీద పడుతూ ఉన్నారు. ఇటు ఇరాన్ కూడా ఒకవైపు ఇజ్రాయెల్ మీద రెచ్చిపోతూ ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి బ్రిటన్లో ప్రస్తుతం పాలస్తీనా యాక్షన్ గ్రూప్ సభ్యులు రెచ్చిపోవటం అనేది ఒక కీలక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కు బ్రిటన్ అసలు సపోర్ట్ చేస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో క్లియర్ కట్గా విషయం ఏంటి అని తెలుసుకోకుండా ఇంటరప్ట్ అవ్వడం అనేది నిజంగా ఇది యుద్ధ వాతావరణానికి మరొక ముందడుగు వేసే ప్రయత్నమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఏకంగా బ్రిటన్ సైనిక విమానాలపై దాడి చేయటం అనేది నిజంగా సైనిక విమానాలు దాడి చేస్తే బ్రిటన్ దేశం చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా బ్రిటన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ అయినా చేస్తుంది, లేదంటే డైరెక్ట్గా ఇటు ఇరాన్ వైపు దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అపోహ అని తెలిస్తే కనుక బ్రిటన్ మాత్రం ఖచ్చితంగా ఊరుకోదనే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా పాలస్తీనా యాక్షన్ గ్రూప్ సభ్యులు చొరబడి మరి సైనిక విమానాలను ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అంటే మరి ఇరాన్ ఊరుకుంటుందా, ఇజ్రాయెల్ ఊరుకుంటుందా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా బ్రిటన్, అసలు బ్రిటన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేది ప్రస్తుతం అయితే ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు ప్రశ్నలు వ్యతిరేకం ఎవరికైతే ఇజ్రాయెల్ పై సపోర్ట్ చేస్తుందన్న అపోహతో చేసినటువంటి ఇరాన్కి, పాలస్తీనాకి మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, బ్రిటన్ డైరెక్ట్గా ఎంటర్ అవుతుందా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిందిగా చెప్పొచ్చు. ఇంత కష్టపడి కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించినా కూడా ఇరాన్ వాటిని క్షణాల్లో అడ్డుకుంటూ ఒకవైపు దాడుల మీద దాడులు చేస్తుంది. ఏం చేయాలో అని ఇటు తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు రెండు దేశాలు కూడా. ఈ నేపథ్యంలో మరి అమెరికా సపోర్ట్ చేస్తుందా అనేది కూడా ప్రస్తుతం అయితే మనకు ఒకవైపు వాళ్ళు జోక్యం చేసుకోవద్దు, మేము చూసుకుంటామని చెప్తూ ఉన్నారు. కానీ ప్రజెంట్ పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న అపోహతో ఏదైతే బ్రిటన్ వైపు దాడి చేస్తోందో మరి బ్రిటన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అసలు బ్రిటన్కి నిజంగానే ఇజ్రాయెల్కి సంబంధం ఉందా, పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా, ఇంధనాలు నింపుతున్నారా, మరి వాళ్ళకైతే ఏదైతే యుద్ధ సామాగ్రి ఉందో వాళ్ళకి తెలియకుండా దొంగచాటున పంపిస్తున్నారా, ఆయుధాలు పంపిస్తున్నారా, నిజంగానే పరికరాలు పంపిస్తున్నారా అనేది మనకైతే క్లియర్ కట్గా మనకైతే ఇప్పటివరకు సమాచారం అయితే లేదు. కానీ వీళ్ళకి సమాచారం అందటం వల్ల ఎక్కడో వీళ్ళు పరోక్షంగా ఒకవైపు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా బ్రిటన్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మాత్రం ప్రెసిడెంట్ అయితే బ్రిటన్పై అనేక దాడులకు ఎగబడుతుంది. మరి బ్రిటన్ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది, నిజంగానే తాజాగా చూస్తూ ఉన్నాము ఇరాన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి హ్యాకింగ్స్ నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇరాన్లో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే అసలు బాగోలేదని చెప్తున్నారు కంట్రీలో. అయినప్పటికీ కూడా ఇరాన్ ఎందుకు ఇంత శాంతి ఒప్పందానికి రావట్లేదు అనేది నిజంగా ఒక ఇజ్రాయెల్ లాంటి పవర్ఫుల్ కంట్రీతో ఎందుకు ఇంత ఒప్పందం చేసుకుంటుంది, ఇలాంటి యుద్ధం ఎందుకు నెలకొంటుంది అనేది ప్రస్తుతం అయితే అన్ని దేశాలకు ఒకవైపు ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నాయి. రైట్ నౌ మనము ప్రజెంట్ ఎలా ప్రవేశించారు అన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతోంది. ఇటు యాక్షన్ గ్రూప్ సభ్యులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ బ్రిటన్ని మాత్రం పరోక్షంగా బ్రిటన్ వైపు ఏదైతే బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది అన్న ఒక అనుమానంతో ప్రజెంట్ అయితే చేస్తున్నటువంటి మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా మన స్క్రీన్ మీద క్లియర్ కట్గా కనిపిస్తుంది. విమానాల మీద ఎరుపు రంగు పెయింట్ని చల్లటం, ఇదంతా కూడా దేనికి సంకేతం? ఒకవైపు రాకెట్స్ అణుబాంబులను చూపిస్తూ ఉన్నారు, అణుబాంబులను ధ్వంసం చేస్తామని చెప్పి ఒకవైపు ఇరు దేశాలు ఇద్దరి మధ్య కనిపిస్తున్నాయి. వీడియోస్ అన్ని కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏ క్షణాన ఏ బాంబులు వేస్తారు, ఏ మిసైల్స్ వేస్తారు, ఏ అణుబాంబులను వదులుతారు అనే దానికి సంబంధించి ఒకవైపు ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి వేళ ఇలా బ్రిటన్పై ఎగిసిపడటం అనేది నిజంగా ఒకవైపు చూస్తున్నాం కదా. ఒకవైపు సెంట్రల్ ఇంగ్లాండ్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి కూడా ఇటు రక్షణ
సభ్యులు పాలస్తీనా గ్రూప్ యాక్షన్ సభ్యులు కూడా వెంట రావడం చూస్తున్నాం. చొరబడి ఒక్కసారిగా ఇద్దరు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ సభ్యులు వెంటనే వైమానిక స్థావరాలను కూడా ఇటు ధ్వంసం చేశారు. సో బ్రిటన్ జోలికి వస్తే మరి బ్రిటన్ కంట్రీ ఏం చేస్తుంది, దీనికి సంబంధించి మరి ఇజ్రాయెల్ వైపు నుంచి వెళ్ళబోతుందా, డైరెక్ట్గా అటాక్ చేస్తుందా, ఈ ఇరాన్కి అసలు పాలస్తీనా చేసినటువంటి పనులకు మరి బ్రిటన్ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది? ఒకవైపు తీసుకోవట్లేదు, మేము సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నప్పటికీ కానీ ఇజ్రాయెల్కి నిజంగానే సపోర్ట్ చేస్తుందా అనేది మాత్రం ఇంకా క్లియర్ కట్లో ఎక్కడా కూడా వాళ్ళ మీడియాలో కానీ ఎక్కడా కూడా మనకు అధికారికంగా ఎలాంటి నివేదికలు రాలేదు, ఎటువంటి ప్రకటనలు అయితే చేయలేదు. కానీ ప్రజెంట్ చూస్తున్నటువంటి నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా యుద్ధాన్ని అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం, ఇంకో దేశం నుంచి ఇంకో దేశం కూడా మధ్యలో అమెరికా కూడా వచ్చి ఏదో సపోర్ట్ చేస్తూ చేయనట్టు ఒక కవింపు చర్యలకైతే ఒకవైపు ట్రంప్ పాల్పడుతున్నటువంటి వేళ మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇరాన్ అయితే ఒకవైపు వద్దని చెప్తోంది. మరి ఇరాన్ మాత్రం ఒమన్తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వెళ్ళింది. ఇవాళ మనం చూసాము JJ-31, అలాగే JJ-32, JJ-33 విమానాలు క్లియర్ కట్గా మనకు పిక్చర్స్లో చూసాము. అవి 3 విమానాలు రహస్యంగా దౌత్య ఒప్పందాలు అధికారులతో మెల్లిగా చర్చలు జరిపించే విధంగా వెళ్దామనుకున్నాయి. కానీ ప్రజెంట్ అక్కడ ఒమన్లో మరి ఏం జరిగింది? నిజంగానే వాళ్ళకి మీటింగ్ జరిగిందా? శాంతి చర్చలకు సంబంధించి ఏదైనా ఒప్పందం జరిగిందా? వాళ్ళ కన్సర్న్ ఏముంది అనేది క్లియర్గా తెలుసుకున్నారా లేదా? మరి ఈ లోపే ఇదంతా జరిగిపోతుంది. బ్రిటన్లో జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అంటే ఇరాన్కి ఒమన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో ఏదైనా అవకతవకలు జరిగాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయని చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఇజ్రాయెల్కి మెయిన్గా జరుగుతున్నటువంటి ఏంటంటే ఇరాన్కి సంబంధించి ఇటు ఆర్థికంగా కుంగిపోతుంది. ATMs దగ్గర క్యూలలో నిలబెడుతూ ఉన్నారు. మొత్తం కూడా బ్యాంక్ డేటా క్లియర్ చేస్తున్నారు. 2 సార్లు హ్యాకింగ్ చేశారు. అంటే సైనికానికి వాళ్ళు యుద్ధానికి కావాల్సినటువంటి అమౌంట్ కూడా ట్రాన్సాక్షన్ జరగకూడదు అని చెప్పి ఒక హ్యాకింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో మరి ఇంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్మీని వీళ్ళు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా ఎలా ఆదుకుంటారు? మనకు కావాల్సినటువంటి దేశానికి సంబంధించి ఏదైనా యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా మన దగ్గర కావాల్సినంత బలగం ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఇరాన్ డైరెక్ట్గా వీళ్ళని ఫైనాన్షియల్ మీన్నే దెబ్బను కొట్టింది ఇజ్రాయెల్. సో ప్రజెంట్ ఇరాన్ సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా క్లియర్గా అక్కడ సిటిజన్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా మనం క్లియర్ కట్గా మనం చెప్తూ ఉన్నాము. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు ఇజ్రాయెల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ ఉన్నారు. రెసిడెన్షియల్స్ పైన, పాఠశాలల పైన, నార్మల్ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ సిటిజన్స్ పైన, వీళ్ళందరి పైన దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం అయితే కుదరట్లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య G7 దేశాలు కావచ్చు, ఇటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఒకవైపు కూల్ డౌన్ అవ్వండి, కామ్ డౌన్ అవ్వండి, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, శాంతి చర్చలు జరుపుకోండి, విరమణ చేసుకోండి అని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా మరి 2 దేశాల నుంచి భీకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తప్ప ఒక్క క్షణం కూడా మనం ఆలోచిద్దాం, మన పౌరులందరూ ఏమైపోతారని కూడా ఆలోచించట్లేదు. మరి ఈ యుద్ధ వాతావరణంలో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి? నిజంగా 8వ రోజుకి ఆగిపోతుందా? మరి 9వ రోజు మళ్ళీ కంటిన్యూ అవుతుందా? ఇక ఎంతకాలం జరుగుతుంది? వీరిద్దరి మధ్య అమెరికా ఎంటర్ అవుతుందా? రష్యా ఏం డిసైడ్ అవబోతుంది? మరి ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే హాట్గా బ్రిటన్ ఎలాంటి అడుగు వేయబోతుంది? ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరి వీరిద్దరి మధ్య యుద్ధం ఆగేలా ఉండాలంటే ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఏ దేశం ఎంటర్ అవ్వాలి? అసలు వీరిద్దరే శాంతి చర్చలు జరుపుకుంటారా? ఒప్పందం చేసుకుంటారా? కాల్పుల విరమణ జరుపుకుంటారా? ప్రస్తుతం అటాక్స్ తగ్గిస్తారా? ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ.